అందరికీ నమస్కారం అండి. ఇలాంటి వీడియో చేస్తానని చెప్పి నా జన్మలో నేను అనుకోలేదండి. ఎందుకంటున్నానంటే మన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, కొన్ని మన బంధువులకు కూడా చెప్పుకోలేనని గొడవలు ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటి విషయాలు మన బంధువులే కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మన గురించి మన పర్సనల్ విషయాలు ఎత్తుతూ వాళ్ళు కించపరిచినట్టుగా మాట్లాడింది కాకుండా మన జీవితమే ఒక కామెడీగా చిత్రీకరించి మాట్లాడితే మనకి ఎంత కోపం వస్తుందంటే అది మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. సో ఇలాంటి సంఘటన నిన్న సోషల్ మీడియాలో ఒకవైపు రామ్ చరణ్ ఉపాసన గారి గురించి, మరోవైపు నిహారిక పవన్ కళ్యాణ్ గారి గురించి, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి, అంటే రెండు కుటుంబాలని ఒక వ్యక్తి టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు, ఆ విధానం చూస్తూ ఉంటే అతను మళ్ళీ మాట్లాడింది ఏ విధంగా మాట్లాడిందంటే ఇలా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగితే ఆ సంఘటనల్ని కామెడీగా చిత్రీకరిస్తూ ఒక స్టాండప్ కామెడీ ఈ పేరుతోని ఒక యూట్యూబర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే కింద నుంచి పైదాకా ఎవరికైనా కాలిద్దండి. అతను ఎవరంటే అనుదీప్ కటికాల. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు నీచాతి నీచంగా దారుణంగా ఉన్నాయండి. ఎందుకంటున్నానంటే ఒకవైపు రామ్ చరణ్ గారు ఉపాసన గారి గురించి, రామ్ చరణ్ గారి ఆదాయం గురించి, ఉపాసన గారి ఆదాయం గురించి, అంటే ఉపాసన గారి ఆదాయం 1000 కోట్లలో ఉంటే రామ్ చరణ్ గారి ఆదాయం 100 కోట్లలో ఉంది అన్నట్టుగా నీచమైన పదజాలంతో మాట్లాడి అదంతా కూడా మళ్ళీ కామెడీగా చిత్రీకరించి మాట్లాడటం. ఈ స్టాండప్ కామెడీ అతను చేస్తూ ఉంటే, అతను మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఎక్కిలి నవ్వటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఒక్కరి గురించి ఇద్దరి గురించి మాట్లాడిందంటే ఏదైనా అనుకోవచ్చు. ఒకవైపు మెగా ఫ్యామిలీ గురించి, మరోవైపు నందమూరి ఫ్యామిలీ గురించి, ఈ రెండు కుటుంబాలను టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే పుండు మీద కారం జల్లినంత ఇది కనిపించిందండి. ఎందుకంటే నేను ఆ వీడియో కూడా చూశా. అసలు ఆ వీడియో మీకు చూపిద్దామన్నా నాకు మనసు పట్ల ఒక మనిషి జీవితంలోకి, అంటే పర్సనల్ విషయాలు ఎత్తుతూ వాళ్ళ భార్య భర్తల గురించి నీచంగా మాట్లాడి అతన్ని దిగజారే విధంగా, అంటే తక్కువ చేసి మాట్లాడటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అంతేకాకుండా ఘోరాతి ఘోరమైన మాట ఏంటంటే మనం అనకూడింది ఎప్పుడు ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తిని అంటూ వినకూడింది ఏంటంటే రామ్ చరణ్ గారిని పట్టుకొని అనే మాట. ఇది ఎంత నీచమైన పదజాలం అనేది అసలు ఎవరు ఉపయోగిస్తారండి ఈ మాట? ఉదాహరణకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడే, అంటే అతన్ని ఇతను అంటాడు, ఇతను అంటాడు, అంటే ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు. అంతేకాకుండా కొంతమంది ఏదన్నా గొడవలు పెట్టుకునేటప్పుడు ఉపయోగిస్తారనమాట. రామ్ చరణ్ గారిని పట్టుకొని అనే పదంతో సంబోధించిందంటే ఇలాంటి మాట అనకూడదా? ఒకవేళ అన్నట్లయితే రామ్ చరణ్ గారు అభిమానులు ఒక గ్రామంలోనో, ఒక వీధిలోనో, లేకపోతే ఒక కాలనీలోనో, ఒక ఊర్లోనో, ఒక జిల్లాలోనో, లేకుంటే ఒక రాష్ట్రంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా అతన్ని అభిమానించే, ప్రేమించే, ఆరాధించే అభిమానులు ప్రతి ఒక్క హీరో ఉంటారండి. అంటే ఇతని ఉద్దేశం ఏముందో నాకు అర్థం కావట్లేదు. అంటే సినిమా హీరోలు కాబట్టి వాళ్ళు పర్సనల్ విషయాలకు వెళ్ళొచ్చు, పర్సనల్ విషయాలు మాట్లాడచ్చు, నేనేం మాట్లాడినా సరిపోయిద్ది, చూసేటోళ్ళు చూస్తూ ఉంటారు, నవ్వేటోళ్ళు నవ్వుతూ ఉంటారు, అనేటోళ్ళు అంటూ ఉంటారు అని అనుకోని మాట్లాడిండో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరినన్నా తిడితే తొందరగా వైరల్ అయిపోవచ్చు, ఒక ఫేమ్ అనేది సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళని తిడుతూ, లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తుతూ మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మీరు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకొని ఒక సంస్కారం లేని వ్యక్తిలాగా మాట్లాడి అక్కడ ఇద్దరు మహిళలను టార్గెట్ చేసి మాట్లాడి, ఒకవైపు ఉపాసన గారి గురించి, మరోవైపు నిహారిక గారి గురించి కూడా, నిహారిక గారి గురించి తర్వాత చెప్తారండి, నిహారిక గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన అనమాట. అతను మాట్లాడిన దాంట్లో ఏం కామెడీ ఉందో నాకు అర్థం కావట్లే. ఒక మహిళ గురించి మాట్లాడటం, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కామెడీ అనిపించిందా? లేదా రామ్ చరణ్ గారిని బూతుతోని సంబోధించడం అనేది మీకు కామెడీ అనిపించిందా? అంటే రామ్ చరణ్ గారిని తక్కువ చేసి మాట్లాడటం అనేది మీకు కామెడీ అనిపించిందా? అసలు అక్కడ తను మాట్లాడిన మాటల్లో ఏమాత్రం కూడా కామెడీ లేదు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు పళ్ళు ఎల్లబెట్టుకుంటా పక్కపక్క అతను మాట్లాడుతూ ఉంటే నవ్వటం అనమాట. సో ఇదే కాకుండా నిహారిక గారి గురించి అసభ్యకరంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని కామెడీగా చిత్రీకరిస్తూ ఆమెను తక్కువ చేసి మాట్లాడటం అనమాట.
అది ఏ విధంగా మాట్లాడిందంటే మరి ఈ సందర్భం బట్టి మరి నేను చెప్పాలో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే తెలియని వారికి చెప్పాలి. నిహారిక గారికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సరే ఏదో ఇడాకుల కాడికి వెళ్ళిపోయారు. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు వద్దులే, కానీ ఇడాకుల కాడికి వెళ్ళిన తర్వాత ఆ ఇడాకుల పత్రాల మీద సంతకాలు ఎక్కడ పెట్టాలి అని తెలియక పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, అమ్మా నేను ఇంతకుముందు 2 సార్లు విడాకులు ఇచ్చాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ సంతకం పెట్టాలో ఏంటో నాకు తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో నిహారిక గారికి చెప్పినట్టు అతను చిత్రీకరించి, అంటే వీళ్ళిద్దరి ఒకేసారి ఇక్కడ ఇద్దరిని టార్గెట్ చేసిండు. ఈ అమ్మాయి ఈ నిహారిక గారి గురించి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడానికి అసలు నీకు ఎవరిచ్చింది హక్కు? ఎందుకని అలాగ మాట్లాడాల్సి వచ్చింది? దాంట్లో ఏం కామెడీ అనిపించింది? ఒక యూట్యూబర్ అనేది కామెడీ చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. అంటే ఒకళ్ళు కించపరిచినట్టుగా మాట్లాడితేనే అది కామెడీ కాదు. ఒకళ్ళు దూషించినట్టుగా మాట్లాడి, వాళ్ళని దిగజార్చినట్టుగా మాట్లాడి, వాళ్ళని బూతులతో సంబోధించినట్టుగా మాట్లాడితేనే అది కామెడీ కాదు. మనం కామెడీగా మాట్లాడాలంటే ఉదాహరణకు ఎన్నో తీసుకొని మనం కామెడీగా మాట్లాడచ్చు. మన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వించవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడి కించపరిచినట్టుగా మాట్లాడి దిగదారి మాటలతో మాట్లాడి సునకానందం పొందడం అనేది కరెక్ట్ అయితే కాదనమాట. అంతేకాకుండా ఎన్టీఆర్ గారి జీవితంలో ఇంతకుముందు జరిగిన సంఘటనలు తీసుకొని కామెడీగా మాట్లాడి మళ్ళీ ఎన్టీఆర్ గారిని కూడా తగ్గించి మాట్లాడటం అనమాట. సోషల్ మీడియాలో ఈ మధ్యలో మరి ఒకే నాటికి ఫేమ్ అయిపోవాలనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వైరల్ అయిపోదాం అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఫేమ్ అవుదామన్నా లేకపోతే వైరల్ అయిపోదామన్నా కష్టపడండి. ఇష్టంగా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. అంతేగాని ఒకరిని తిడితేనో లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తితేనే అక్కడ మహిళ, చిన్నపిల్లల లేకపోతే ఎవరా అనేది చూసుకోకుండా పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఇంతకుముందు జరిగిపోయిన విషయాల్ని కామెడీగా తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట మాట్లాడితే అది నీ సంస్కారాన్ని, నీ బుద్ధిని తెలియజేస్తూ ఉంటుంది. సో ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా అగ్ర హీరోయే కాదు, ఒక ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. అలాంటి వ్యక్తికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా నేనేం మాట్లాడినా సరిపోయిద్దిలే అనుకుంటే ఇది చాలా 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 తప్పనమాట. మీరు కామెడీ చేయాలంటే చేయండి, స్టాండప్ కామెడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా చేయొచ్చు. మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని నవ్వించి ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఒక కామెడీ కాదు, సినిమాల గురించి చెప్పొచ్చు, రాజకీయాల గురించి చెప్పొచ్చు, దైవ భక్తి గురించి చెప్పొచ్చు, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి చెప్పేది. కానీ సినిమా యాక్టర్లు కదా, నేనేమన్నా సరిపోయిదిలే, సినిమా యాక్టర్లను ఎంతోమంది అంటున్నారు, నేనంటే తప్పే ఉంది అని నీ నోటుకొచ్చిన మాట తర్వాత మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి లీగల్ టీం అనేది ఇతని పైన చర్య తీసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటున్నానంటే ఒకేసారి ఇంతమందిని టార్గెట్ చేసి మాట్లాడి పైచాచిక ఆనందం పొందిన చూసారా ఇతనే కాదండి, సోషల్ మీడియాలో ఈ విధంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళకి బుద్ధి రావాలంటే చర్య తీసుకోవాల్సిందే. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఇంత కష్టపడి ఒక వీడియో చేయాలంటే అది ఎవరి కోసమే కాదండి, మీకోసమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదండి. కానీ మాలాంటి వాళ్ళను సపోర్ట్ చేసినట్టు మాత్రమే ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతానని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్.